ఓకే. మీకు సెట్ ఎన్విరాన్మెంట్ విండో లాగానే చూపించారా? నేను చూడలేదు మీ స్క్రీన్. అంటే ఇవే కదండి వస్తాయి. నాట్ దిస్ వన్. మీకు సెట్ ఎన్విరాన్మెంట్ విండో వచ్చింది. అన్ని ప్రాడ్లో పెట్టాను. ఓకే. ఒకసారి దీన్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి ఓకే అని కొట్టండి. ఎర్రర్ దీన్ని క్లోజ్ చేయండి. నాకు అది తను 1 to ICN దగ్గర ఎంటర్ చేశారు కదా. సారీ. కాంట్రాక్ట్ నెంబర్ కదా. నువ్వు కొట్టండి ఒకసారి. నేను ఓకే కాంట్రాక్ట్ దగ్గర ఎంటర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడాలి ఒకసారి. నేను అది ఓకే క్లోజ్ చేయండి. అది ఓకే కొట్టింది. దాన్ని క్లోజ్ చేయండి. మీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో నో ఇష్యూస్ కదా? ఎస్ కొట్టండి. టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో మీకు ఏం ఇష్యూస్ లేవు కదా? అప్పుడైతే జస్ట్ హోస్ట్ ఒకటే చేశానండి. అంటే టెస్ట్ సిలో నేను ఇప్పుడు ట్రై చేయలేదు. జస్ట్ డైరెక్ట్గా నేను ప్రాడ్లోనే ఇది ట్రై చేస్తే నాకు ఇలా వస్తే ఇంకా నేను ఆపేసాను. అంతకుముందు అయితే ఏమి లేదు. ఇది ఒక్క హోస్ట్ ఒకటే చేశాను. ఓకే హోస్ట్ ఇస్ ఫైన్. ఇప్పుడు హోస్ట్ చేశారు. అసలు అంటూ కన్వర్జెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. చేశాను. అప్పుడు చేశాను నేను. అప్పుడు టెస్ట్ కేసు కూడా ఇప్పుడు ఉందాక ఓపెన్ చేశాను. ఇప్పుడండి అదే చూస్తున్నాను. అసలు అంటూ చేశారు కదా? అసలు అంటూ చేశాను నేను. క్లయింట్ లెటర్ కూడా చేశారు. థిన్ క్లయింట్ లెటర్ కూడా చేశాను. చాలా సార్లు చేశానండి. అంటే రీసెంట్గా అది ఇష్యూ వచ్చిన దగ్గర నుంచే మానేశాను. ఓకే కన్వర్జెన్స్ కాదు ఇది. ఓకే కన్వర్జెన్స్ ఒకటి చేశారు. థిన్ క్లయింట్ లెటర్ కూడా మీరు చేశారు అంతకుముందు టెస్ట్ లో. ఏప్రిల్లోనే ఎప్పుడో అనుకుంటండి. ఓకే వాట్ ఎవర్. ఓకే దీన్ని ఇప్పుడు మీరు మీరు బ్యాక్ వద్దు. మీరు నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి. ఫైల్ మెనూకి వెళ్ళండి. కన్వర్జెన్స్ చేంజ్ అప్లికేషన్. బ్లూ కార్డ్ హోస్ట్. ఓకే ఒకసారి ఉండండి. ఓకే ఓకే కొట్టండి. కాంట్రాక్ట్ నెంబర్ కాంట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. బటన్ మీద ఏప్రిల్లో అండి చేశాను నేను. ఏప్రిల్ రిలీజ్కి చేశాను. మీకు ప్రాడ్ ఓకే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. తీసానండి. అంటే ఇప్పుడు మళ్ళీ తీనా? దాని వరకే కాదు, జస్ట్ ఆ స్క్రీన్ మొత్తం తీయాలి అక్కడి నుంచి ఇక్కడికి. దాన్ని కొద్దిగా పక్కకు లాగి కొద్దిగా చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఉందా ఆల్రెడీ తీసుకోండి స్క్రీన్ షాట్. ఎక్కడ సేవ్ చేసుకోండి. మీకు ప్రాడ్ యాక్సెస్ మనం పెట్టాం కదా? పెట్టామండి. అటు టికెట్ మీరు ఓపెన్ చేయండి. మీకు కూడా వస్తుందిగా ఈ ఈమెయిల్. అది టైం టేకింగ్ అని పర్లేదు, చూసి ఓపెన్ చేయండి. అది కంప్లీట్ అయినట్టుగానే అప్పుడు ఫాలో అప్ చేసి ఉంటాం. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మనం చేయలేదా? గుర్తులేదండి. మిగిలిన ఫాలో అప్ చేసాం కానీ
క్లోజ్డ్ అనే ఉన్నాయి. మీది ఏముందో చూడండి, కన్వర్జెన్స్ది ఏదనేది చూడండి. కన్వర్జెన్స్ క్లోజ్డ్ అనే ఉందండి. జూన్ 11న. ఇప్పుడు క్లోజ్ అయిందండి. అంటే సబ్మిట్ చేసిన డేట్ ఉంది, క్లోజ్ అయిన డేట్ లాస్ట్ అప్డేటెడ్ ఉంది కదా. లాస్ట్ అప్డేటెడ్ ఇదా జూలై, ఇది జూలై 11th అండి. ఈవినింగ్ కి క్లోజ్ అయిందా? ఇది జూన్ 11th, జూలై 11th లాస్ట్ అప్డేటెడ్. ఓకే, దట్ మీన్స్ కిందకి వెళ్ళండి ఒకసారి. గ్రాంటెడ్ యాక్సెస్ టు చేశారు కదా. టికెట్ నెంబర్ ఎంత? 1017160. బ్యాక్ వెళ్ళి చూడాలి ఈమెయిల్స్ ఎలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేసాం అనేది. ఎక్కడ ఉన్నాయి బ్యాక్, దీనికి కూడా వచ్చినట్టు ఉన్నాయి అలాంటి. స్వాతి మీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఇష్యూ వచ్చినప్పుడు ప్యాట్రిక్ దాన్ని రిప్లై ఇచ్చాడు కదా, దాని ఈమెయిల్ చెక్ చేయండి మీరు. ఇది నాది కాదండి. కన్వర్జెన్స్ అని నేమ్ తోటే ఉంటుందంటారా? చూడండి మీరు కన్వర్జెన్స్ లో వేరు నేమ్లతో ట్రై చేయండి. కన్వర్జెన్స్ అని కొడితే మీకు ఏం రాలేదా? ఇవి రాలేదండి. నేను జస్ట్ ప్యాట్రిక్ కన్వర్జెన్స్ అంటే ఇవే వచ్చాయి, ఈ కొన్ని వచ్చాయి. కన్వర్జెన్స్ అని టైప్ చేయండి.
మీకు ఇష్యూ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో గుర్తుందా మీకు టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో? నాకు అసలు గుర్తులేదండి. మీకు యాక్చువల్ గా కన్వర్జెన్సీ ఇష్యూ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే వచ్చింది. సో అండ్ దాని తర్వాత మీకు క్లయింట్ లెటర్ ఏదో ఇష్యూ వచ్చి మీరు ఆగినట్టు. తర్వాత సమ్ థిన్ క్లయింట్ లెటర్ లోడ్ చేయలేదు. థిన్ అనే దగ్గర థిన్ ఉంది, థిక్ లేదు. బట్ థిన్ పని చేయట్లేదు అది. ఇదా అండి మైక్ బార్బర్? ఈమెయిల్ చూడండి, మొత్తం చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇదే సేమ్. రన్ టైమ్ ఎర్రరే రెండు కూడా. FreeMyMS error is occurring in this application. ఇది మైక్ బార్బర్కి పెట్టిందేనండి. ఇదే అంటే ఇష్యూ రెండు ఒకటేనా నాకు తెలియదు. అదే సేమ్ అట్లాగే ఉంది. జస్ట్ an error occurred when this application tried to run a mainframe IMS transaction అని. ఇందులో ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటే మరి ప్రాడ్ వలన అలా వచ్చిందో తెలియదు. ఎర్రర్ హ్యాస్ అక్కర్డ్ ఇన్ దిస్ అప్లికేషన్. ద ఎర్రర్ ఈజ్ ఒక నిమిషం ట్రాన్సాక్షన్ యూఏ మరి పింగ్ చేస్తాను నేను. ఒకసారి మీరు దానికి వెళ్ళండి, టికెట్కి వెళ్ళండి. టికెట్ ఇదేనండి టికెట్. ఒకసారి ఇదే టికెట్. ఇక్కడ నీడ్ యాక్సెస్ టు కన్వర్జెన్స్ ప్రాడ్ అని పెట్టారు. ఓకే, కిందకి వెళ్ళండి. వెయిట్ చైల్డ్ టికెట్స్ అని ఉన్నాయి కదా, కొద్దిగా అయితే ఓపెన్ చేయండి, నోట్ చేసుకోండి.
DFS 246. సత్య నాది ఆ DFS దాంతో చూస్తే ఒక టికెట్ పెట్టానండి నేను. అదే చూస్తున్నాను నేను ఇప్పుడు మీదే చూస్తున్నాను. కనిపించిందని నెంబర్ తెలిసిందా ఏమంటారు? అంటే మీ టికెట్ 3788 ఏనా మీది? ST టికెట్ 1256 ఎండింగ్ విత్ 1256 3788 3788. ఇది గెటింగ్ ది యూజర్ IMS కి పెట్టాం ఇది. అప్పుడే చూస్తే DFS 246 కూడా ఉందండి. ఓకే DFS ఉన్నది, కాకపోతే ఏంటంటే ఇది యూజర్ IMS పెట్టాం, ఫ్రాడ్ పెట్టాలి. అప్పుడు ఈ టికెట్ ఓపెన్ చేసే ముందు ఏంటంటే జస్ట్ మనకి సేమ్ ఇలాగే టికెట్ ఓపెన్ చేసి ఫస్ట్ వాళ్ళకి మీరు ఈ ఎర్రర్ తో వాళ్ళకి ఓపెన్ చేసింది నాకు ఫ్రాడ్ యాక్సెస్ ఉంది, ఇది నాకు జస్ట్ యూజర్ అది CSPU దానికి IMS ఫ్రాడ్ అదే టెక్స్ట్ అని ఉంది చూడండి మీరు, జాహ్నవి IMS CSPU 1452కి నాకు ఇది ఈ ఎర్రర్ వస్తుంది కొద్దిగా చూడమని చెప్పి అనంటే ఎవరిని మన హెల్ప్ డెస్క్ ని. వాళ్ళు లేదు మీరు టికెట్ రేజ్ చేయాలన్నారు అనుకోండి, టికెట్ రేజ్ చేయమంటే కనుక దీన్ని చేయండి మీరు. నేను ఇప్పుడు పంపిస్తున్నా, ఇది ఎగ్జాంపుల్. ఇది ఇది ఎగ్జాంపుల్. ఇది ప్రయారిటీ కాదు, కాకపోతే ఏంటంటే ఇవాళ మీరు మండే లోపల మీరు ఇప్పుడు చేస్తారు, మీ వీలుని బట్టి టైం ఉన్నప్పుడు ఏదన్నా ఎన్విరాన్మెంట్ ఏదన్నా వర్క్ అన్నప్పుడు పంపించండి. అది ఇక్కడ ఏంటంటే కొన్ని ఉన్నాయి ఇక్కడ. అది 110 2023 మళ్ళీ మీదే. నేను మీకు ఈమెయిల్ పెట్టాను చూడండి, అలా టికెట్ కాకపోతే ఇక్కడ టికెట్ మీరు ఓపెన్ చేసుకున్నారు కానీ కంటిన్యూషన్ స్వాతి దీన్ని పెట్టేసేసి మీరు చేసుకున్నారు కానీ మీటింగ్ కూడా 11:30కి మూవ్ అయింది. ఓకే. అది ఎందుకంటే అది మిస్ అయిందో ఏమో మరి చూద్దాం. అదే అంటే ఇప్పుడు దీనికన్నట్టుగా అడగాలండి. CSPU 1452 IMS అని ఉంది కదా. ఓకే, మీరు ఇప్పుడు ఈ టికెట్ చూడమాకండి. ఇప్పుడు ఈ టికెట్ మీకు తర్వాత రిఫరెన్స్ ఇది. ఓకే, మీ ఎర్రర్ మెసేజ్కి వెళ్ళండి. కన్వర్జెన్స్ ఫ్రాడ్ నాకు టికెట్ ఇచ్చిన నెంబర్ చెప్పి ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకొని స్క్రీన్స్ ఓపెన్ చేస్తారా, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ కాపీ చేసుకుంటూ మీ ఓన్ వేలో మీరు ఆ నెంబర్స్ రాసుకొని అలా కాల్ చేసి, నేను లాగిన్ అవుతున్నప్పుడు IMS కి ఫ్రాడ్ ఎర్రర్ వస్తుంది, ఇది నాకు యాక్సెస్ ఉంది, ఫ్రాడ్ కి ఇదిగో టికెట్ క్లోజ్ అయింది, ఇదే ఏంటి మరి ఎర్రర్ అని చెప్తే వాళ్ళు చెప్తారు, లేదు CSPకి 1452 అసలు యాక్సెస్ ఓపెన్ చేయలేదు, డీటెయిల్ గా పెట్టాలి, అది ఇది టికెట్ ఓపెన్ చేయాలని అనుకోండి. ఇలా పెట్టి
జస్ట్ ఐ నీడ్ యాక్సెస్. మళ్ళీ అక్కడ దాంట్లో నేను పెట్టిన టికెట్ లో బిజినెస్ జస్టిఫికేషన్ ఉంది, అది పెట్టి ఈ సిఎస్పి లాగిన్ అవుతున్నప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది, నాకు దీని ప్రాడ్ యాక్సెస్ కావాలి, ఐఎంఎస్ సిఎస్పి 1452కి ఆ ఎర్రర్ మెసేజ్ కూడా పెట్టండి అక్కడ అటాచ్మెంట్ లో, ప్లీజ్ సి అటాచ్మెంట్ అనేది. ఈ అటాచ్మెంట్ యా ఓకే. నో నాట్ దిస్ అటాచ్మెంట్, మీ టికెట్ వేరు, మీది వేరు. ఇది యూజర్ ఐఎంఎస్ కి, ఇది వేరే దానికి అప్పుడు తను ఓపెన్ చేసింది. ఇది జస్ట్ రిఫరెన్స్ మీకు. మీకు ఎర్రర్, మీకు ఆల్రెడీ ఈ టికెట్ మీరు ఆల్రెడీ ఓపెన్ చేసిన టికెట్ లో బిజినెస్ జస్టిఫికేషన్ అవి పెట్టుకోండి. బిజినెస్ జస్టిఫికేషన్ పెట్టుకొని మీకు వచ్చిన ఎర్రర్ పెట్టండి, అది పెట్టి ఇంకో టికెట్ కావాలి అంటే కనుక ఇది మీరు వర్క్ చేయండి. ఇప్పుడు ఈ రోజు వీళ్ళని బట్టి చేయండి, మండే చేయండి, మీరు 1 to 2 తర్వాత దాన్ని బట్టి అప్పుడు మీరు ఓపెన్ చేశారో లేదో మీది అయిపోయినప్పుడు చెప్పండి స్టేటస్. మీరు అది అంత ప్రయారిటీ ఏం కాదు, మీరు ప్రయారిటీ చూసుకొని చెప్పండి అది. అది మీరు షేరింగ్ ఆపేసేయండి, షేరింగ్. ఓకే, మీది టికెట్ మీకు ఒక డెకరేషన్ మీరు ఏం చేస్తున్నారు, ఎందాక వచ్చింది జాహ్నవి, మీరు ఎన్ని టెస్ట్ కేసులకి క్లెయిమ్స్ ప్రాసెస్ చేశారు, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఏంటి స్టేటస్ మీది ఏది? ఇప్పుడు మనం ఏమి సిస్టమ్ టెస్టింగ్ చేయట్లేదు కాబట్టి రిగ్రెషన్ అడుగుతున్నాను నేను. ఇది రిగ్రెషన్, బట్ దిస్ ఇస్ నాట్, అది లేదు కాబట్టి దీన్ని అడుగుతున్నాం. కానీ సిస్టమ్ టెస్టింగ్ ఉన్నప్పుడు మీ ఇద్దరికి చెప్తున్నాను, ఇది మనం ఎప్పుడో ఒకప్పుడు మీరు టైం ఉన్నప్పుడు డ్రాప్ చేసుకొని ఏదో ఒక టైంలో పాస్ చేసుకునేది. సిస్టమ్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ హై ప్రయారిటీ, బట్ దాంతో పాటు ఇవి కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. అది మీరు ఎన్ని టెస్ట్ కేసులు చేశారు, ఏంటి అసలు మీ ప్రోగ్రెస్ ఏంటి, రిగ్రెషన్? బీపీఏ అయితే అన్నీ డ్రాప్ చేసుకున్నానండి. నేను రియలైజ్ కాలేదు, అది డైరెక్ట్గా ట్రాకింగ్ కేసు క్రియేట్ అవుతా ఉంది సెకండ్ క్లెయిమ్స్ వేస్తే. సిహెచ్హెచ్ఐఎస్ జస్ట్ డ్రాప్ చేశారు కానీ క్లెయిమ్ వెళ్ళిందో లేదో చూసుకోలేదు. క్లెయిమ్ వెళ్ళిందో లేదో నేను చూసుకున్నా, ట్రాకింగ్ కేసెస్ క్రియేట్ అయినాయి. అందు గురించి నేను ఫస్ట్ ఇవి ట్రాకింగ్ కేసెస్ క్రియేట్ అవుతున్నాయని కొన్ని ప్రొసీజర్ కోడ్ మీద హోల్డ్ పెట్టి మరీ డ్రాప్ చేశాను. సో అది నోట్స్ అయితే రాలేదు. 25th దానికి సిహెచ్హెచ్ఐఎస్ ప్రొఫెషనల్ క్లెయిమ్కి అయితే నోట్స్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఆ మాన్యువల్ది ఒకటి ఉండిపోయిందండి. ఇది నెక్స్ట్ పార్ట్ 2లో కూడా ఇవి వేశాను నేను, యూపీహెచ్ఎల్డివి, అవి ఇంకొకటి ఏదో కూడా వేశాను నేను, అంతే. యూపీహెచ్ఎల్ మీరు అది మీరు డ్రాప్ చేసి వెంటనే ఎల్ క్లెయిమ్ కేసు క్రియేట్ అవడమే, జాబ్ రన్ చేపించి ఆ బీపీఏ రన్ అవుతున్నప్పుడు చేయాలి అది. అవును, బీపీఏ వేసి పెట్టుకున్నందువల్ల ముందే వేసి పెట్టుకోలేదు నేను ముందే వేసి పెట్టుకోలేదు. జస్ట్ అది లాస్ట్లో నేను 4 అదే పేమెంట్ సైకిల్ అయిపోయిన తర్వాత బీపీఏ జాబ్ రన్ అవుతున్నప్పుడు అట్లా నేను వేశాను. ఓకే, పార్ట్ 1లో మీరు ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి, ఎన్ని? ఓకే, పార్ట్ 2లో ఇంకా 2 టెస్ట్ కేసెసే ఉన్నాయండి. పార్ట్ 1లో 2 టెస్ట్ కేసెసే ఉన్నాయండి. అండ్ ఆ 2 టెస్ట్ కేసెస్ జస్ట్ అది మాన్యువల్ క్లోజ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి అది. ఇంకా మిగిలిన బీపీఏ జాబ్స్ మరి నేను ఇంకా చెక్ కూడా చేసుకోలేదండి. ఎప్పుడు వేసారు మీరు క్లెయిమ్స్? జాబ్ ఎప్పుడు రిక్వెస్ట్ చేశారు? అది నిన్న స్వాతి రిక్వెస్ట్ చేశారండి. ఈరోజు కూడా నిన్న మార్నింగ్ పెట్టారు యాక్చువల్గా. ఓకే, చూసుకోండి. నాకు మాత్రం స్టేటస్లు మాత్రం ఇప్పుడు ఇదే, నేనేది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఇది మళ్ళీ సేమ్ మీరు ఇది మాట్లాడింది కొన్ని క్లెయిమ్ చేశాను, అది ఆ మీటింగ్ లో చెప్పండి. మీ పేరు మీద ఉన్నది, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. మానిటరింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, టెస్టింగ్ అని ఏం చేస్తున్నాం అనేది. ఇప్పుడు కోడ్ డిలే అయిన దాని గురించి మనం మాట్లాడటానికి లేదు, అది ఇంపాక్ట్ అనేది మామూలుగా మాట్లాడతాం. ఇప్పుడు మనం 8/23 ఇవాళ అక్టోబర్ కోడ్ రిలీజ్, ఇది ఇద్దరికి చెప్తున్నా, ఇది ఒకళ్ళకి కాదు. ఇది నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎన్డీపీహెచ్ కొద్ది డిలే అవుతుందో ఎప్పటికి వస్తుందో తెలియదు. ఆ డిలే అయినప్పుడు రెగ్యులేషన్ చేసుకుంటా పీఈపీది ప్లాన్ అండ్ ప్రెప్ చేయాలి మనం. మీకు ఒక యూజర్ స్టోరీ ఇచ్చేయాలి, ఓకే, అది కాదు. ప్లాన్ అండ్ ప్రెప్ కంటిన్యూ చేయాలి అది. ఇప్పుడు దీని తర్వాత మనం ఇప్పుడు ఎవరెవరికి మీకు అసైన్ చేస్తాం, అది అసైన్ చేసి తను మినిమం యాడ్ చేసింది స్వాతి, ఒక మీ దాని మీద ఉండే అవర్స్ పెరుగుతుంటే అటు ఇటు ఎవరికి వాళ్ళు యాడ్ చేసుకోవటం, అది చేసుకొని ప్లాన్ అండ్ ప్రెప్ కూడా దాని ప్రోగ్రెస్ చూపించాలి.
సెప్టెంబర్ రిలీజ్ సిస్టమ్ టెస్టింగ్ కానీ అదేమైనా ప్రోగ్రెస్ ఉంటే చేస్తాం. రిగ్రెషన్ అనేది మనం ఆ టైం బట్టి మనం ప్యారలల్ గా చేసుకుంటా మనం సిస్టమ్ టెస్టింగ్ కానీ ఎప్పుడైతే ఆగిందో ప్లాన్ అది ప్లాన్ అండ్ ప్రెప్ కూడా అక్టోబర్ రిలీజ్ ప్లాన్ అండ్ ప్రెప్ ప్రోగ్రెస్ ఉండాలి. అది ఏదన్నా అక్కడ మాట్లాడితే డిలే అవుతుందంటే ఏం డిలే అవుతుందో చెప్పమంటున్నారు. నేను అది ఎలాగూ సెప్టెంబర్ రిలీజ్ ది సిస్టమ్ టెస్టింగ్ మీరు చేసేది నేను డెక్స్జీ చేస్తున్నాను, అది నేను కంటిన్యూ చేస్తా, అది నేను చెప్తా. ఎన్డిపిహెచ్ వెయిటింగ్ లో ఉన్నప్పుడు ఏంటంటే సిస్టమ్ సెప్టెంబర్ రెగ్యులేషన్ ప్లస్ ప్లాన్ అండ్ ప్రెప్ ఏంటి ప్రోగ్రెస్ అనేది చూపించాలి. ఇప్పుడు మనం ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో నేనైతే వర్క్ ఎక్స్ట్రా అవర్స్ అడగలేను, మనం ఏం చూపించట్ల వర్క్. ఇది వెళ్ళి ఆయన మళ్ళీ వర్క్ ఎక్స్ట్రా అవర్స్ అన్నామంటే నాకు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆయనకి మనం ఈమెయిల్స్ పెట్టాలి. రిగ్రెషన్ చేసి ప్లాన్ అండ్ ప్రెప్ ఉండడానికి ఎంత ప్రోగ్రెస్ అని చెప్పి మనం చెప్పలేం. ప్లాన్ అండ్ ప్రెప్ కొద్దిగా పాజిటివ్ గా వెళ్తున్నప్పుడు ఆయన నేను అడగలను ఎక్స్ట్రా అవర్స్. అది మీరు ఇప్పుడు జాబ్ చూడలేదు అంటున్నారు, జాబులు చూసుకుని అది మీరు ఎక్స్ట్రా దాన్ని ఎప్పుడు టైం లేనప్పుడు చూసేది. నిన్న మీరు ప్లాన్ అండ్ ప్రెప్ కి ఎంత టైం అవన్నీ యాడ్ చేశారా? చేశానండి. టెస్ట్ కేసులన్నీ యాడ్ చేశారా? అంటే ర్యాలీలో అప్లోడ్ చేయలేదు, జస్ట్ నేను యాడ్ చేశాను. అంటే నేను అన్ని జస్ట్ ప్రతిదానికి ఆ నెంబరింగ్ వేసాను. యాక్చువల్గా అన్నీ వస్తున్నాయండి, అంటే ఏది తీసేయడానికి లేనట్టుగానే ఉంది. ప్రతి దానికి మనం అప్పుడు పెట్టింది ఒక ఓన్లీ డేటాబేస్, అంటే వాళ్ళు ఎలాగా పెట్టలేదు. అంటే చేయాలనిపిస్తుందా? ఇప్పుడు అవన్నీ ఫంక్షనాలిటీ కవర్ అయింది మళ్ళీ చేస్తున్నాం అని ఎక్కడ అనిపించలేదా మీకు? అక్కడ నాకేం అనిపించలేదండి. మరి ఓకే, అనిపించకపోతే యాడ్ చేసేయండి, అది అప్లోడ్ చేసేయమంటారా? ర్యాలీలో చేసేయండి. నేను అదే కదా చెప్పింది, ఫెయిర్ కాపీ చేసుకొని అప్లోడ్ చేసేయమన్నా. ఫెయిర్ కాపీ అయితే చేస్తానండి, ఇంకా అప్లోడ్ చేయడం ఫెయిర్ కాపీ చేసి అప్లోడ్ చేసేయమన్నా కదా. మళ్ళీ మనం 1-2 గంటలు దానికి లేదు, దాని బదులు టెస్టింగ్ లో కావాలంటే టెస్ట్ కేసే తీసేసేద్దాం. తీసేసి నంబరింగ్ మార్చుకోవటమే కదా. ఇప్పుడు అంత టైం స్పెండ్ చేసి అంత టైం లేదు ఇప్పుడు. ఒక్కొక్క దానికి చేస్తే ఇంకా అసలు అర్థం కాని మన చాలా ఉన్నాయి. చేసేసేయండి, సరే చేసేసి మీరిద్దరికి తను యాడ్ చేస్తారులే ఎగ్జిక్యూషన్ టాస్క్. ఓకే, యా ఓకే అండి. మీరు దాన్ని బట్టి జాహ్నవి, మీరు దాన్ని బట్టి ఇక్కడ టెస్టింగ్ మీకు ఇప్పుడు చెప్పాను కదా, దాన్ని బట్టి మీరే ప్రోగ్రెస్ చూపిస్తారు. అది ఏం ముందుకెళ్ళొద్దు అది మీరు చెప్పే దాన్ని బట్టే కదా. నేను ఇచ్చేయండి అది చేయండి అని నేను చెప్పను, హై లెవెల్లో గైడెన్స్ ఇవ్వటం. ఇక యా స్వాతి, యా మీరు రిగ్రెషన్ మీరు కొద్ది ప్రోగ్రెస్ ఉందా? మీరేం చేశారు? నేను నిన్న అది అయిపోయాక 3:30కి అది బీపీఏ జాబ్ స్టాప్ అయిపోయిందండి. ముందు వేసిన క్లెయిమ్స్ కూడా ఏవి రన్ కాలేదు. ఏమో మరి 3:30కి స్టాప్ అయిపోయింది. నేను అరౌండ్ 5కి అట్లా చూసాను అనమాట. ఇది అయిపోయాక డ్రై రన్ అయిపోయాక చూసాను అనమాట, వేరే క్లెయిమ్స్ వేసుకుందామని. సో 3:30కి స్టాప్ అయిపోయింది. అప్పటికి మార్క్ వెళ్ళిపోయాడు. మళ్ళీ మార్నింగ్ పింగ్ చేసేదాన్ని, మళ్ళీ స్టార్ట్ చేశారు బీపీఏ జాబ్. అయితే మనది అసలు మనం వేసింది ముందు ఏవో వేరే క్లెయిమ్స్ ఉంటాయి చూడండి, అవేదో 10 రన్ అయ్యాయి అంతే, ఇంకా 20 పైన ఉన్నాయి దాంట్లో. కావాలంటే అసలు మన సంబంధం లేదా దాని ముందు క్లెయిమ్స్ అసలు ఇప్పుడు రన్ అవుతున్నాయా? ఇప్పుడు ఎన్ని రన్ అవుతున్నాయి? ఒక్క నిమిషం, ఒకసారి రన్ అయ్యి ఎక్స్ట్రా టైం పడుతుంది అనుకుంటే ఒకసారి స్వప్నాన్ని రిక్వెస్ట్ చేసి, మరి స్వప్న బిజీగా ఉంది, అది కృష్ణ చేయడు ఈయన అది చేసి మా పెన్నే పిఎన్ అని పెట్టేసేస్తే స్కిప్ అయిపోద్ది కదా జాబ్. టైం టేకింగ్. ఈ లోపల మార్నింగ్ అంటే ఇప్పుడు 5-6 అయిపోయి ఉంటాయి కదా. అంటే ఇంకా 20 ఉన్నాయండి. 18th అవుతుంది, ఇంకా 20 ఉన్నాయి. ఓ ఇంకా అంటే మన క్లయింట్స్ రావడానికి ఎన్ని ఉన్నాయి? అరౌండ్ 10 ఉన్నాయి. జాహ్నవి మీరు చాలా వచ్చాయి. యూపీహెచ్ఎల్ ఇవ్వండి. యూపీహెచ్ఎల్డి కాదు స్వాతి, అవే ఎఫ్ఈపిది చెప్పాను కదా, 17th and 18th టెస్ట్ కేసెస్. ఎఫ్ఈపి కాదు, ఇది లోకల్ ఎల్ఓబి ఉంది. లోకల్ ఎల్ఓబియా? ఒకసారి చూస్తున్నాను నేను. 6 or 7 ఉన్నాయి.
ఓకే. బై రిపీట్ మేబీ ఆ! ఒకసారి స్వాతి క్లయింట్స్ యాక్చువల్‌గా యూపీహెచ్ఎల్‌డికి ఏడీడీఈబీ హోల్డ్ వస్తుంది. ఏ మెంబర్‌నేసినా కానీ ప్రొఫెషనల్ క్లెయిమ్‌కి బీహెచ్ఐసీబీతో పాటు. సో, దాని గురించని మెంబర్స్‌ని మార్చి మార్చి వేశాను నేను. అంటే ఏడీడీవ్ ఎందుకు వస్తుందండి? ఈ తెలీదండి మరి. ఏడీడీవ్ ఎందుకు? తెలీదండి. చూడండి కొన్ని అది వెళ్ళి ఒకసారి ఆ సోర్స్ ఉంటది. సోర్స్ చూసి చూడండి దాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు ఏడీడీవ్ అని వస్తున్నప్పుడు మీరు హోల్డ్ పెట్టవసరం లేదు ఇక. బీహెచ్ఐసీబీ అప్పుడు పెట్టక్కర్లేదా అండి? అంటే నేను మామూలుగా అంటే ఇప్పుడు ఇంకెందుకు ఆ! మీకు? అది మనకి ఏమీ హోల్డ్ రావట్లేదు కాబట్టి హోల్డ్ పెడతాను. మీరు మాన్యువల్ ఓకే. గా హోల్డ్ చేస్తున్నారు. ఓకే. ఓకే. ఆల్రెడీ సిస్టమ్ మీద దేనికి అప్లై అవుతుంది అనేది చూసి అది ఎంఈఎఫ్ఈఎక్స్ ఏదో వస్తుంది కదా, అది ఎడిటివ్ అనేది ఆ సోర్స్ చూడండి. హ్మ్. ఆ సోర్స్ చూసి ఇప్పుడు అది వస్తున్నప్పుడు ఈ ఎడిటివ్ ఉంచేసి మీకు ఎలా కావాలో అలాగ మిగిలిన రిజాల్వ్ చేయటం అది చేస్తారు ఇక అప్పుడు. ఓకే. గాట్ ఇట్ అండి. యాహ్! ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ ఏంటిది, అది జస్ట్ హోల్డ్ రిజాల్వ్ చేస్తారు కానీ ప్రైజ్ ఎడ్యుకేట్ చేయరు. అవును. హెచ్ లో ఉంటది ప్లస్ యూపీహెచ్ఎల్ యాడ్ అయి ఉంటది కదా, అవును. అప్పుడు జస్ట్ ఆ హోల్డ్స్ మీరు హిస్టరీ చేసేసి ఆ యూపీహెచ్ఎల్ ని పెట్టి రన్ చేసేసి మీరు దాన్ని వాడేసుకోవటమే కదా. ఓకే. అది యాహ్! మనకి అది ఎర్రర్ ఏం కాదు కదా, సమ్ సోర్స్ చూసుకోవటమే. అది సోర్స్ ఓకే. ఎందుకు వస్తుంది, అది ఎవరన్నా అది యాడ్ చేశారేం రూల్ అని మనకు తెలియదు కదా. హ్మ్. హ్మ్. అంటే వేరే మెంబర్‌ని మార్చి ఇద్దరు, ముగ్గురు మెంబర్స్‌ని మార్చి తీసుకుంటే లాస్ట్‌కి వచ్చిందండి. అంటే లైక్ ఓన్లీ హోల్డ్ బీహెచ్ఐసీబీ ఆ రాలేదా? హోల్డ్ రాలేదు. ఏడీడీఈవి హోల్డ్ అయితే రాలేదు. ఓకే. ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి ఏడీటీవీ వచ్చినా మీకు పర్లేదు, మీకు అది ఓకే. మనం లేదు కాబట్టి హోల్డ్ పెడుతున్నాం అది. ఓకే. 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 అలా అయినా మీరు చూసుకోవచ్చు. ఓకే. అది వస్తే అవుతాయిలెండి. లోపల హ్మ్. అంటే అది ఇంకా వేస్ట్ అన్నట్టే కొన్ని కదండీ. ఇప్పుడు పేమెంట్ సైకిల్‌కి ఎళ్ళిపోయి వేస్ట్ ఉంటది. అని కాదు అది. ఆ! మీరు ఓకే. పేమెంట్ సైకిల్ ఎందుకెళ్ళదు మీకు? మీరది యూపీహెచ్ఎల్ పెట్టలేదా? యూపీహెచ్ఎల్‌డి పెట్టానండి. అంటే ఏడిటివ్ పేమెంట్ దాని సైకిల్ దాని మీద. మీద వర్క్ చేయకూడదు కదా! నో. అదక్కడ హోల్డ్ ఉంటే వర్క్ చేయదు. అది పేమెంట్ సైకిల్ మీరు యూపీహెచ్ఎల్‌డి అని యూపీహెచ్ఎల్‌డి గాని ఎనీ అదర్ హోల్డ్ ఉన్నప్పుడు పేమెంట్ సైకిల్ వర్క్ అవ్వదు. మరి మీరు ఓకే. ఏ సినారియో గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాల. అంటే నేను కన్‌ఫ్యూజ్ అయ్యా అక్కడ. అంటే మీరు ఆహ్, ఈ ఏడీడీ వచ్చిన క్లెయిమ్స్ రాకూడదు మనకి. అంటే అది వేరే లాజిక్ ఏమన్నా హిట్ అయిందో చూడండి అది. ఒకవేళ బై మిస్టేక్ ఏదో హిట్ అయ్యి వస్తే అది ఓకే. ఓకే. మీకు అంటే స్వప్న ఏడీడీ అది జాబ్ ఒకటి రన్ చేయాలి కదండీ! నన్నైతే రిక్వెస్ట్ చేశాను నేను. నిన్న ఆల్మోస్ట్ 5:30 ఆ టైంకి ఏదో ప్రాడ్ ఇష్యూలో ఉన్నాను. నేను తర్వాత చూసి రన్ చేస్తాననన్నారు. ఇప్పుడే నేను చూసుకున్న తనేమి రిప్లై మెసేజ్ కూడా నాకేం పెట్టలేదు మరి. యాక్చువల్‌గా ఆ జాబ్ ఎవ్రీ డే 10:15కి ఎప్పుడో రన్ షెడ్యూల్ అయ్యి అవుతదా? ఉంటదది. ఓకే. ఆ! అది రన్ అయ్యి వచ్చిందేమో. ఓకే. ఓకే. జస్ట్ మీకు ఎఫ్ఐఐ ఏంటంటే ఆ! ఏడీడీ ఒకటే ఉంటే గనక యూపీఏ, బీహెచ్ఏ, సీబీ ఉన్నా కూడా అది మీరు ఆ లాజిక్ హిట్ కాకపోతే మీరు హోల్డ్ హిస్టరీ చేసి ప్రైజ్ అండ్ అడ్జుడికేట్ చెయ్యం కదా. అవును. జస్ట్ చేయండి. హెచ్ లోనే ఉంటది ప్రాసెసింగ్ స్టేటస్ అది. హ్మ్. హ్మ్. స్టేటస్ హెచ్ లో ఉండి యూపీహెచ్ఎల్డి ఉంటేనే యూపీహెచ్ఎల్డి జాబ్ పిక్ చేస్తది. మేబీ ఓకే. అదర్ ఏమన్నా ఉన్నాయేమో. ఓకే. మల్టిపుల్ క్లెయిమ్స్ వస్తే అవి చూడండి. అది పెద్ద ఏం కాదు. ఒకసారి చూసుకోండి. అది అంతే, ఏం కాదు. ఓకే. దట్స్ ఫైన్. అది ఎందుకు హిట్ అయింది అనేది చూడండి అది. యాహ్! మీకు నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే ఇందాక చెప్పింది ఎడిటివ్ ఉన్నా కూడా మీకు కావాల్సినట్టు మీరు దాన్ని చేసుకోవచ్చది. ఓకే. మోడిఫై అంటే మీరు దాన్ని మీ లాజిక్‌కి ఎలా వర్క్ సో, అది బేసిక్‌గా హిస్టరీ డ్రాప్ చేసేటప్పుడు ఏదో ఒక హోల్డ్ ఉండాలి దానికి. దానివల్ల మనం అట్లా బీహెచ్ఐసీబీ ఏస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఏడీడీఈబీ మీకు ఉంది ఆ కాబట్టి. ఓకే. సినారియో చదివి అర్థమైతే అదే అది. ఎనీ ఓకే. హోల్డ్ అన్నాం గాని బీహెచ్ఏ, సీబీ అని పర్టిక్యులర్‌గా అవును. ఎనీ మాట్లాడామా? హోల్డ్ అనే బీహెచ్ఎస్ఏబీ అని ఏం లేదు. జస్ట్ జనరిక్‌గా వాటికి అది మరది. పెడతాం కాబట్టి అట్లా. అది. అందుకే హ్మ్. పెట్టాం. అప్పుడు ఆ పర్టిక్యులర్ సినారియోకి మనం లేదు వేరేది ఏది వర్క్ కావట్లేదన్నప్పుడు ఒక్కసారి బై మిస్టేక్ బీహెచ్ఏ, సీబీ అని కూడా పెట్టుండొచ్చు. అది చేసి ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో 4, 5 ఇయర్స్ అయిపోయినట్టుంది. అది. యాహ్! అది చూసుకోండి. అది కొన్ని హ్మ్. మీరు డీటెయిల్‌గా చూసుకోండి. డీటెయిల్‌గా ఒక్కొక్కసారి ఇష్యూ వచ్చినప్పుడే డీటెయిల్‌గా చూసుకోండి. మీ ఇద్దరు చూసుకుంటే అది ఎవరికి ఇష్యూ వస్తే ఆళ్ళకి అర్థం. ఓకే. ఆ జాబ్స్ అది చూడండి. అది చూసి 10 ఉంటే గనక 10 మరిప్పుడు స్వప్న బిజీగా ఉంది కాబట్టి దాన్ని వర్కౌట్ అయ్యేటట్టు చూడండి. జాబ్ రన్ అయితే కొన్ని ఏమన్నా ముందుకెళ్తాయి కదా, ప్రోగ్రెస్ ఉంటాయి కదా. యాహ్!
అది స్వాతి. ఓకే, మీరు రెగ్యులేషన్ చేసి మీరు టైం ఉన్నప్పుడు అది చేయండి. మీరు వచ్చేసి అవి ఎన్డీబీహెచ్ వచ్చేసి మీటింగ్ పెట్టారు, ఇప్పుడు మండే పెట్టారు. ఆ ఫెయిర్ కాపీలన్నీ మీరు అప్లోడ్ చేయలేదు కానీ వర్డ్ డాక్యుమెంట్ లో ఉన్నాయి, రైట్? ఓకే, అది ఆన్ గోయింగ్ డిస్కషన్ వెళ్తానే ఉంటది. అది ఇప్పుడు ఇంకోటి, నిన్న మీరు డ్రై రన్ చేశారు కదా, ఆ డ్రై రన్ చేసి మీరు వేసుకుని 1 hour 2 hour ఎంత చేశారో స్పెండ్ చేయండి. యా, జాహ్నవి, మీరు డ్రై రన్ చేశారు కానీ మీరు నిన్న యాక్సెస్ వరకే చెక్ చేశారు. మీకు యాక్సెస్ కాబట్టి మీరు కూడా డ్రై రన్ అనో లేదా యాక్సెస్ చెక్ పెట్టుకోండి 1 hour 1.5 hour మీరు సపోర్ట్ యూజర్ స్టోరీ ఉంది కదా, పెట్టుకున్నా నాకు పర్లేదు, పెట్టుకోకపోయినా సరే. అంటే కన్వర్జెన్స్ ఒకటే చేయలేదండి, మిగిలిన అన్ని చేశాను. అంటే మనం జస్ట్ క్లయింట్ లెటర్ క్రియేట్ చేసి మనం క్యాన్సిల్ చేసుకున్న అంతే కదా. ఓకే, దట్స్ ఫైన్. నేను చెప్పేది మీరు ఆ సపోర్ట్ దాంట్లో మీరు లేరు, మీ పేరు మీరు నిన్న యాక్సెస్ లో చెక్ చేయమన్నాను నేను, మీకు టైం టేకింగ్ అయింది. ఒకవేళ మీరు చేశాను అవర్స్ యాడ్ చేద్దాం అనుకుంటే అక్కడ 1.5 hour ఎంతో కొంత పెట్టండి అక్కడ. సరే, దండగలేదు. అది సపోర్ట్ దాంట్లో జస్ట్ డ్రై రన్ అని పెట్టండి. డ్రై రన్ మీరు కూడా చేసినట్టు అని అంటే బ్యాకప్ కాబట్టి తను పెట్టమంటున్నాను. మీరు బ్యాకప్ కాదు కదా, పెట్టకపోయినా పర్లేదు, మీరు యాక్సెస్ చెక్ చేశారు. అది లేదు నేను పెడతానంటే మీరు పెట్టండి. అది లేదు నేను కూడా పని చేశాను కదా అంటే ఆ టైం 1 hour 1.5 hour. మీకు సిట్రిక్స్ కూడా యాక్సెస్ ఉంది కదా, వాలిడేషన్ సిట్రిక్స్ యాక్సెస్ ఉందండి, కానీ నేను కన్వర్జెన్స్ అది సిట్రిక్స్ లో నేనేమి ట్రై చేయలేదు. అంటే దాంట్లో ట్రై చేయలేదు, ఓన్లీ డెస్క్టాప్ లోనే ట్రై చేసి నేను ఆపేసాను ఇంకా. ఓకే, కన్వర్జెన్స్ ఓకే. అది మీరు కేసు అసైన్ చేసుకున్నారా? చేసుకున్నానండి. మీరు ఏది క్లయింట్ లెటర్ అడుగుతున్నారా? ఓవరాల్ గా మరి అదే కేసు అసైన్ చేసుకున్నాను, నేను అసైన్ చేసుకున్నాను, మళ్ళీ అన్అసైన్ చేశాను లాస్ట్ లో. అన్అసైన్ చేసి మరి మధ్యలో మీరు క్లయింట్ లెటర్ అక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్ లో ఏం రాలేదుగా, క్యాన్సిల్ చేశారు కదా క్లయింట్. క్యాన్సిల్ చేశాను నేను, క్రియేట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసినట్టు అది వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ లో కేసు అన్అసైన్ చేశాను నేను. ఓకే, యా, గుడ్. మీకు ఒక ఐడియా వచ్చింది, కన్వర్జెన్స్ వస్తుంది. నెక్స్ట్ జస్ట్ ఎఫ్ఐ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ నుంచి సెప్టెంబర్ బ్యాకప్, మీరు అక్టోబర్ కి మీరే ప్రైమరీ, ఐవీపీకి ప్రైమరీ. కానీ సెప్టెంబర్ కి మీరు హెల్ప్ చేస్తారు, మీకు అక్టోబర్ కి మీరే చేస్తారు. ఇప్పుడు రేపు నేను చెప్పే కదా ఇందాక స్వాతికి నేను చేస్తున్నాను, మీరు అవసరం లేదని చెప్పి. మీకు ఏమన్నా అవసరం అయితే అక్టోబర్ కి దాన్ని లాగిన్ అవుతారు, లేదంటే మీరే హ్యాండిల్ చేస్తారు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే కనుక, ఒకవేళ కనుక కన్వర్జెన్స్ అప్పుడు ఏమన్నా ఇన్ కేసు కాకపోయినా సరే మీరే ప్రైమరీ ఉంటారు. అక్టోబర్ 18th అది మీరు వస్తారు. మీకు అప్పుడు బ్యాకప్ తాను ఉంటారు, ఇది కన్వర్జెన్స్ చేస్తారు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయలేకపోతే నవంబర్ కి మళ్ళీ మీరే ప్రైమరీ, అప్పుడు మీరు ఇండివిజువల్ గా హ్యాండిల్ చేస్తారు. అది లేదా సెప్టెంబర్ కూడా మీ పేరు ఇచ్చేసేసి మీరు వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎలా ఉంటది అంటే, కాల్ చేసినప్పుడు లెగిసి అది చేస్తాము. స్వాతి చేసినా కూడా మీరు ఈమెయిల్ అది మీరు హ్యాండిల్ చేస్తారు, మీకే కాల్ వస్తుంది. లాస్ట్ టైం చేశానండి, బ్యాకప్ గా చేశాను. అదే మీరు లేరు కదా, మీరు బ్యాకప్ గా చేశారు కానీ ప్రైమరీగా నేను చేయలేదు కాబట్టి ప్రైమరీ అక్టోబర్ నుంచి పెడదాం అనుకున్నాను నేను. లేదు, నేను సెప్టెంబర్ స్వాతి చేస్తుంది, కానీ మీరు కొన్ని యూఐ చేస్తారు, క్లయింట్ లెటర్ మీరు చేసిన కన్వర్జెన్స్ చేస్తే అప్పుడు సెప్టెంబర్ నుంచి ఇంక్లూడ్ చేసేస్తాం. అది నాకు పర్లేదు. అలా అయితే సెప్టెంబర్ కి మీరే సెప్టెంబర్ కి ఇచ్చేసినట్టున్నాను. సెప్టెంబర్ కి బ్యాకప్ మీరు కూడా లాగిన్ అవుతారు కానీ యూఐ చేతురు కానీ, అలా అయితే నేను ఓన్లీ కన్వర్జెన్స్ తప్ప నేను సెప్టెంబర్ లో అన్ని చేస్తానండి నేను. ఓకే, మీరు కూడా లాగిన్ అవుతారు కానీ తను కోఆర్డినేట్ చేస్తుంది. అక్టోబర్ నుంచి మీరే ప్రైమరీ. అలా అయితే ప్రైమరీ మీకు తను జస్ట్ ఒక రిలీజ్ కి బ్యాకప్ గా లాగిన్ అవుతుంది అన్ని ఇష్యూస్ వస్తాయని. ఆ తర్వాత రిలీజ్ కూడా మిమ్మల్ని ప్రైమరీ పెట్టి అది ప్లాన్. అది ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ వస్తే అప్పుడు చూద్దాం. తర్వాత ఒకళ్ళే లాగిన్ అవుతారు, ఈ ఇద్దరు లాగిన్ అవ్వరు.
ఎందుకంటే అన్నెసరీగా ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇద్దరు లాగిన్ అయి ఉండాల్సిన పని లేదు కదా. ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి లేదా అలా ఉంటే తప్ప. అది ఎవరన్నా అప్పుడు మీకు ఆల్రెడీ మైల్ స్టోన్ డాక్యుమెంట్ లో ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తానే సిచ్యువేషన్ బట్టి మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. మరి ఎమర్జెన్సీ వస్తే బ్యాకప్ లాగిన్ అయ్యి అయితే ఫోన్ కాల్స్ వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు, కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రైమరీకే చేస్తారు ఫస్ట్. అప్పుడు కోఆర్డినేటర్ మనం చెప్పాలి బ్యాకప్ కాల్ చేయమని, సిసి పెట్టండి అని చెప్పాలి. మాక్సిమం ప్రైమరీనే చేస్తారు. ప్రైమరీకి ఏదైనా అర్జెంట్ ఇష్యూ వస్తే తప్ప. అది అర్జెంట్ ఏదైనా ప్లాన్స్ ఉంటే కనుక ముందే తెలియాలి. 1 week 2 weeks ముందే చెప్పాలి బ్యాకప్. అర్జెంట్ ఇష్యూస్ అయితే ఓకే, అర్జెంట్ ఇష్యూస్ కాకపోతే కనుక ముందే చెప్పుకోవాలి. మినిమం 1 to 2 weeks ముందే ఉంటే బెటర్. అది స్వాతి మీరు అది షేర్ చేయండి. ప్లాన్ అండ్ యూజర్ స్టోరీస్ అసైన్ చేద్దాం.